రాముడు బయలుదేరి తల్లి కౌసల్యకి చెప్దామని కౌసల్యా భవనానికి చేరుకున్నాడు. అక్కడ అనేక మంది బ్రాహ్మణులు, వృద్ధ స్త్రీలు, బాలలు నిలబడి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అనేక దానములు చేసి ఉంది కౌసల్య. కొడుక్కి యవరాజ్య పట్టాభిషేకం జరుగుతోంది అని. ఆమె మిగిలిన సమయం కూడా ఎప్పుడూ భగవద్ధ్యానంలో, పుణ్యకర్మలలో ఉంటుంది. ఆవిడ వెంటనే రామచంద్రమూర్తికి ఒక ఆసనాన్ని ఇచ్చి దీని మీద కూర్చో అంది. అసలు రాముడి నడవడి ఏమిటో ఆశ్చర్యంగా ఉంటుంది. ఇట్లా కూడా ప్రవర్తించచ్చా? ఇంత ధార్మికంగా, ఇంత పవిత్రంగా కూడా ప్రవర్తిస్తారా అనిపిస్తుంది. ఒక ఆసనం తల్లి ఇచ్చి దాని మీద కూర్చో అంది. రాముడు అబ్బే కూర్చోనమ్మా, కొంచెం బాధాకరమైన విషయం చెప్పడానికి వచ్చాను అని మొదలెట్టచ్చు. అప్పుడు తల్లిగారు దైవంతో సమానమైన వ్యక్తి ఒక ఆసనాన్ని ఇచ్చి కూర్చో అంటే కూర్చోకుండా ఉండడానికి కారణం చెప్పకుండా ప్రవర్తించడం తల్లిని అగౌరవపరచడమే. అందుకని ఆయన ఆసనాన్ని స్పృశిస్తాడు ఒకసారి. అంటే అమ్మా, నువ్వు ఆసనాన్ని ఇచ్చావు, నేను స్వీకరించినట్లే. కానీ నేను మానసికంగా ఇప్పుడు అరణ్యవాసానికి సిద్ధపడిపోయిన వాడిని. అంటే ఆయన ఇంకా ఎప్పుడో వెళదాం అన్న ఆలోచనలో లేడు. కాబట్టి ఆయన అన్నాడు, అమ్మా నేను దండకారణ్యానికి వెళ్ళవలసి వస్తోందమ్మా, నాన్నగారు నన్ను అట్లా శాసించారు. ఇవాళ నన్ను పిలిచి 14 సంవత్సరములు అరణ్యవాసం చేయమన్నారు. చీరాజన జటాధారి, నన్ను నారచీరలు కట్టుకోమని చెప్పారు. జట పెంచుకొని నేను వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి నేను ఇక పైన ఇటువంటి ఆసనాల మీద కూర్చోకూడదు కదమ్మా, అందుకని నేను కూర్చోవడం లేదు. నీకు, సీతమ్మకి, లక్ష్మణుడికి ఈ వార్త దుఃఖం కలిగిస్తుందని నాకు తెలుసు. ఎందుకని? నా మీద ప్రీతి మీకు నా కష్టంగా అనిపిస్తుంది. కానీ తండ్రి గారి మాట కొడుకు పాటిస్తున్నాడు, ఎంత ధర్మమూర్తి అని మీరు ఆలోచించగలిగితే మీకు అట్లా అనిపించదు. కాబట్టి నువ్వు ఇప్పుడు తప్పకుండా ఏమంటావంటే రామా వెళ్ళొద్దంటావు. ఎందుకనంటే నీకు అది బాధాకరం, నేను వెళ్ళిపోవడం నీకు బాధాకరం. అందుకని ఒక తల్లిగా వద్దంటావు. కానీ ఒక తల్లిగా నువ్వు వేరు కోణంలో కూడా ఆలోచించు. తండ్రి మాట విని వెళ్ళిపోయే కొడుకుని కన్నందుకు నువ్వెంత ఆనందించాలి, ఎంత ధర్మమూర్తిని కన్నావు అని ఆలోచించాలి కదా. కొడుకు ధర్మమునందు నిలబడుతున్నాడని అంతకన్నా ఒక తల్లి కోరవలసిందే ఉంటుంది. కాబట్టి ఒక రకంగా